Hi friends, welcome to VMR Logics. My name is Balu. I am the faculty of History and Strategic and Current Affairs. సో అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటిది ఏంటి అంటే కరెక్ట్గా మనకి డిసెంబర్ 28 నుంచి కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఆర్ఆర్బి ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీని కరెంట్ అఫైర్స్ని ఈ 20 డేస్లో మనం ఎలా అప్రోచ్ అవ్వాలన్నది మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఓకే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వచ్చేటప్పుడు అది ఏ ఏరియా నుంచి వస్తుంది, దాన్ని అసలు ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా స్టడీ చేయాలన్నది చాలా వరకు డౌట్ ఉంటుంది అందరికీ. సో దానికి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అయితే బిఫోర్ దట్ ఏంటండి అంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, వీటన్నింటికి సంబంధించిన ఫ్రీ వీడియోస్ మీకు అవైలబిలిటీ ఉంటాయి జనరల్ స్టడీస్కి సంబంధించినవి. అలాగే విఎంఆర్ లాజిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా వరకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అయితే చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కరెంట్ అఫైర్స్ విషయంలో, ఏ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇస్తాడు, ఏం చదువుకోవాలన్నది. సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఏం చెప్తానంటే ప్యానిక్ అవ్వకుండా ఓకే కరెంట్ అఫైర్స్ని ఎలా స్టడీ చేయాలన్నది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి ఒక 10 టాపిక్స్ ఎసెన్షియల్గా ఉంటాయండి కరెంట్ అఫైర్స్లో. ఆ 10 టాపిక్స్ ఏంటండి అంటే ఎక్కువగా మీకు ఆల్మోస్ట్ 30 నుంచి 40% డేటా కరెంట్ అఫైర్స్లో కవర్ అయ్యేది ఎక్కడ అంటే మీకు పర్సన్స్ ఇన్ న్యూస్ అనేటటువంటి కాన్సెప్ట్లో మీకు కవర్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఎందుకట అంటే సార్ పర్సన్స్ ఇన్ న్యూస్లో ఎందుకండి క్యాలిక్యులేట్ అవుతుంది, కనెక్ట్ అవుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మన కంట్రీకి ఒక అంబాసిడర్ వచ్చినా లేదా మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళినా, అంటే ప్రజెంట్ అయితే ఇంకా COVID-19 సిచ్యువేషన్ వల్ల అంతా కూడా వర్చువల్ సమిట్స్ జరుగుతున్నాయి. అలాగే ఎవరైనా సరే కొత్తగా అపాయింట్ చేసినా లేదా ఎవరికైనా సరే అవార్డు ఇచ్చినా, అంటే మనం హూ ఈజ్ హూ టాపిక్ చదివినా, రీసెంట్ అపాయింట్మెంట్స్ చదివినా, లేదంటే ఇంక ఏ టాపిక్ చదివినా సరే ప్రతిదీ కూడా ఒక పర్సన్తో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా పర్సన్స్ ఇన్ న్యూస్ అనే కాన్సెప్ట్ని మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లయితే మీకు బ్రాడ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. సో ఒక్కసారి చూద్దామండి ఏ ఏ టాపిక్స్ మీరు చదువుకుంటే బెటర్ అనేది. చూడండి, ఈ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనేది మీరు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు చదువుకోవడానికి ట్రై చేయండి. చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ 6 months చదవాలి కదా లేదా 1 year చదవాలి కదా అని. అది మేబీ అది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ బేస్మెంట్ మీద జరుగుతున్నాయి కాబట్టి ఒకప్పుడు ఆఫ్లైన్లో మాన్యువల్గా పేపర్ మీద ఎగ్జామ్ జరిగి ఉంటే అది ఎప్పుడో ప్రిపేర్ అయినటువంటి పేపర్ కాబట్టి సో మనకి 6 months 7 months బ్యాక్ కరెంట్ అఫైర్స్ మనకి అపీర్ అయ్యాయి పేపర్లో. కానీ ఇప్పుడు అలా కాదు. సో ఆన్లైన్ కాబట్టి 15 days ముందు 20 days ముందు కూడా ఇచ్చే అవకాశాలు చాలాసార్లు ఉంటాయి కాబట్టి సేఫ్ సైడ్గా ఒక 4 నెలల పాటు కరెంట్ అఫైర్స్ మనం కనుక కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే నాకు తెలిసి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ అనే కాదండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇదే వర్తిస్తుంది యాక్చువల్గాను. సో కాబట్టి ఆగస్ట్ నుంచి మనకి నవంబర్ వరకు ఉన్నటువంటి కంప్లీట్ ఇంపార్టెంట్ డేస్ చదువుకోండి. ఇప్పుడు మనకి డిసెంబర్ 28 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి జనవరిలో ఎగ్జామినేషన్స్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే డిసెంబర్ వరకు కూడా చదువుకోండి. ఆగస్టుతో పాటు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు చదువుకోవడానికి ట్రై చేయండి. సో కాబట్టి మీరు ఈ 20 days ఈ 25 days పెట్టేటటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో అది మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం 2019లో నోటిఫికేషన్ ఇచ్చాడు యాక్చువల్గా, ఫిబ్రవరి ఆ టైంలో మనకి ఇచ్చే నోటిఫికేషను. సో దాదాపు 2 సంవత్సరాల పాటు వెయిట్ చేశారు చాలామంది, చాలా సాక్రిఫైస్ చేసి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ 2 years కష్టం అనేది 30 daysలో కనుక మీరు పడగలిగితే అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్కి వెళ్ళి ఆ ఇచ్చినటువంటి 2 hours కూడా మీరు నర్వస్ ఫీల్ కాకుండా మీరు చేయగలిగితే యూ విల్ బి డెఫినెట్లీ సక్సెస్ అండి, 100% సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఫస్ట్ చూడమ్మా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ చదువుకోండి బాగా, ఓకేనా. ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ చదవాలంటే ఆగస్టుకి సంబంధించి మొత్తం అందులో ఇంపార్టెంట్ డేస్ చదవండి. అలాగే దానికి సంబంధించినటువంటి థీమ్స్ ఏమైనా సరే సెలబ్రేట్ చేస్తే అన్నింటికి ఉండకపోవచ్చు థీమ్స్, కొన్నింటికి ఉంటాయి. అండ్ సిగ్నిఫికెన్స్ కూడా చదవండి. ఇచ్చాడు ఆల్రెడీ 2016 ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ థీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి స్లాట్లో కూడా ఇంచుమించు మనకి. సో సెకండ్ ఏంటంటే సమిట్స్ అండి. సమిట్స్ మీ అందరికీ తెలిసిందే కదా, బ్రిక్స్ సమిట్ కానీ సార్క్ సమిట్స్ కానీ ఇప్పుడంతా కూడా వర్చువల్ మీటింగ్స్ అవుతున్నాయి. ఓకే, ఆ వర్చువల్ మీటింగ్స్ అనేవి ఏ థీమ్తో చేశారు, లేదంటే ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి సిగ్నిఫికెన్సెస్ ఏంటి అన్నది మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుందండి సమిట్స్ విషయంలో తీసుకుంటే. సో దీన్ని కూడా మీరు ఆగస్ట్ నుంచి మీరు ఆల్మోస్ట్ నవంబర్ వరకు మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మీకు స్పోర్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా ఐపీఎల్ కంప్లీట్ అయింది కదా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో అందులో ఆరెంజ్ కప్ గురించి కానీ ఆరెంజ్ క్యాప్ గురించి కానీ
లేదంటే మనకి పర్పుల్ క్యాప్ గురించి కానీ క్వశ్చన్ అడగవచ్చు, లేదా విన్నర్ లేదా రన్నర్ అప్ అడగవచ్చు, లేదంటే ప్రైజ్ మనీ అడగవచ్చు, లేదంటే మీకు ఫ్రాంచైజీ నేమ్స్ అడగవచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేలో మనకి రావచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే మనకి యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఏమైనా జరిగితే వాటికి సంబంధించి లాన్ టెన్నిస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. స్పోర్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటుగా ట్రోఫీస్ చదవాలి, నెక్స్ట్ వచ్చేసి టెర్మినాలజీ చదవాలి, ప్లస్ ప్లేయర్ నేమ్స్ చదవాలి. రీసెంట్గా ఎవరైనా సరే కొత్త ప్లేయర్స్ వచ్చినా, లేదంటే పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎమర్జెంట్ ప్లేయర్స్ ఉన్నా, సో వాళ్ళ మీద వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు, లేదంటే వాళ్ళు ఏ గేమ్కి సంబంధించిన వాళ్ళు అనేది మనకు క్వశ్చన్ అపీర్ అవుతుందండి. కాబట్టి మీరు ఏ టాపిక్ చదివినా సరే దాని సరౌండింగ్స్ అంతా ఫస్ట్ ఒక ఫండమెంటల్ సరౌండింగ్స్ చూసుకోవాలి. ఆ ఫండమెంటల్ సరౌండింగ్స్ మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు చదవచ్చు అనమాట. సో కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. 10 డేస్లో మీరు ఖచ్చితంగా రోజుకు ఒక టాపిక్ చెప్పని ప్రిపేర్ అయినా సరే 10 డేస్ మీరు హ్యాపీగా కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. మిగతా 10 డేస్ హ్యాపీగా మీరు రివిజన్ చేసుకోవచ్చు. కాబట్టి దాంతోపాటుగా మీరు ఎంసీక్యూని బాగా ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ మీకు సైట్స్లో మీకు ఎంసీక్యూలు పెడుతూ ఉంటారు. అవి కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు 100% మీకు క్లారిటీ వస్తుంది. చూడమ్మా, నెక్స్ట్ తీసుకుంటే అవార్డ్స్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది రీసెంట్గా ఎవరికైనా అవార్డ్స్ ఇచ్చారు ఈ 4 నెలల్లో. చాలామంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఒక్కటే చదివి వదిలేస్తారు. ఎప్పుడు కూడా చూడండి, కరెంట్ అఫైర్స్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ జీకే. ఓకేనా? రెండింటి తలక కాంబినేషన్ మనం చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్గా న్యూస్లోకి వస్తే అది ఒక్కటే చదువుకుంటే మనకి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దాని బ్యాక్గ్రౌండ్ చదివారనుకోండి, మీకు క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు చేసేస్తారనమాట. అలా అని చెప్పేసి ఓన్లీ స్టాండర్డ్ జీకే చదువుకోవడం వల్ల కూడా పెద్దగా బెనిఫిట్స్ ఉండవు. దానికి సంబంధించి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ న్యూస్లోకి వస్తే దాని మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో కాబట్టి అవార్డ్స్ చదివినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి, మీకు 100% రిజల్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ తీసుకుంటే ఇంకా ఇంపార్టెంట్ది పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. ఇది మనం ఆల్రెడీ చెప్పాము ఇందాకనే. సో పర్సన్స్ ఇన్ న్యూస్, రీసెంట్ అపాయింట్మెంట్స్, ఈ రెండు కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రీసెంట్గా ఎవరైనా అపాయింట్ చేశారా, మన కంట్రీలో ఎవరైనా అపాయింట్ చేశారా, లేదంటే యూఎన్ఓకి సంబంధించి మన కంట్రీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు సరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో. సో దాని మీద మీరు క్లారిటీగా ఉంచుకోవాలి. ఈ రీసెంట్గా ఎవరైనా సరే న్యూస్లోకి వస్తే, పర్సన్స్ ఎవరైనా న్యూస్లోకి వస్తే. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ అపాయింట్మెంట్స్. ఓకేనండి? సో మన కంట్రీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా అపాయింట్ చేశారా, లేదంటే ఏ స్టేట్లో అయినా గవర్నర్ కొత్తగా అపాయింట్ అయ్యారా, లేదంటే ఏ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రులు మారారు. ఎగ్జాంపుల్ బీహార్లో మారింది గవర్నమెంట్, అంటే బీహార్లో ఎలక్షన్స్ జరిగినాయి. అలా మనకి ఎలక్షన్స్కి సంబంధించి అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఎలక్షన్స్ అయినాయి మొన్న. బీహార్ ఎలక్షన్స్ ఏంటి, మనకి కోవిడ్-19 ఎఫెక్ట్ టైంలో కూడా ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్స్ అరౌండ్ మనకి 243 ఉన్నాయి. సో అప్పుడు మన క్వశ్చన్స్ అడుగుతారు, ఏ పొలిటికల్ పార్టీస్ కలిపి ఫైట్ చేసాయి, ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఇలాంటి వాటి మీద మీకు ఫోకస్ ఉండాలన్నమాట. సో కాబట్టి మీరు కంపల్సరీగా చదువుకోవాల్సిన టాపిక్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ద గవర్నర్స్ ఇన్ ఇండియా. కరెంట్ ప్రతి స్టేట్లో ఏ గవర్నర్ ఉన్నారు వాళ్ళు, దట్టు ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రులు, ఏ స్టేట్లో ఏ సీఎం ఉన్నారు వాళ్ళు, ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తులు. కాబట్టి మీరు అది కూడా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఎలా చదువుకోవచ్చు అంటే మీ ఇష్టం. ఏ నుంచి మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదువుకున్నా ఓకే. ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదువుకుంటూ కూడా మళ్ళీ ఏం చదవాలంటే మీరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ సీట్లు, ఆ స్టేట్లో ఉన్నటువంటి రాజ్యసభ సీట్లు, ఆ స్టేట్లో ఉన్న అసెంబ్లీ సీట్స్ కూడా మీరు చదువుకోవాలి. అలాగే భారతదేశంలో ఎన్ని శాసన మండలులు ఉన్నాయి, లెజిస్లేచర్ కౌన్సిల్స్ ఎన్ని ఉన్నాయి, అది కూడా మీరు చదవాలి. ఎందుకంటే అది స్టాండర్డ్ జీకేలో ఒక భాగం. అది యాక్చువల్గాను అంటే పాలిటికం జీకే కిందకి వస్తుంది, మీకు పాలిటికం జీకే కిందకి వస్తుంది. కాబట్టి సో హైయెస్ట్ తీసుకుంటే లోక్సభ సీట్లు ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ ఉన్నాయి, 80 సీట్స్. సెకండ్ మహారాష్ట్ర 48 ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి. బీహార్ 40 ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ అరౌండ్ మనకి 29 ఉన్నాయి. సో ఇలా మీరు చదువుకుంటే కర్ణాటక 28, గుజరాత్ 26, ఇలా మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ రావాలన్నమాట. సో మరి హై లెవెల్ నుంచి కింద లెవెల్కి వస్తే మీకు క్లారిటీ ఉంటుందన్నమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్ అపాయింట్మెంట్స్ తర్వాత మీకు అది కూడా చదువుకోండి, లిస్ట్ చదువుకోండి. గవర్నర్స్ లిస్టు, ముఖ్యమంత్రి లిస్టు, లోక్సభ సీట్ల లిస్టు, రాజ్యసభ సీట్ల లిస్టు, అసెంబ్లీ లిస్టు, నెక్స్ట్ శాసనమండలి లిస్టు. ఓకేనా? అవి చదువుకొని ఆ సీట్లు చదువుకుంటే మీకు మనకు అనిపిస్తుంది, సార్ ఏంటి సార్ ఇవన్నీ చదువుకోవాలా అని. తప్పదు. ఎందుకంటే ఒక్క మార్క్ అనేది మన తలకి లైఫ్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుందండి. మీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగకపోయినా పాలిటీలో భాగంగా అడగచ్చు, అది జీకేలో భాగంగా అడగచ్చు. కాబట్టి ఆ టాపిక్ ఎవరు మిస్ కాకండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి టాపిక్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అండి. రీసెంట్గా వరల్డ్ వైడ్గా తీసుకున్నా సరే, నేషనల్ వైడ్గా తీసుకున్నా సరే, ఏమైనా సరే ప్లేసెస్ అనేవి మనకి న్యూస్లోకి వచ్చాయా, దానికి సంబంధించి ఏంటి ఇంపార్టెన్స్, అసలు ఎందుకు వచ్చింది, అలాగే రీసెంట్గా ఏమైనా సరే ఫెస్టివల్స్ జరిగాయా, ఆ ఫెస్టివల్స్ ఏ స్టేట్లో జరిగాయి, దానికి ఏమైనా సరే బ్యాక్గ్రౌండ్ ఉందా. సో దాని మీద మీరు స్టడీ చేయాలన్నమాట. అంటే నేను మీకు ఓన్లీ టాపిక్స్ చెప్తున్నాను. ఈ టాపిక్స్ మీరు చదువుకుంటే స్టడీ చేయండి, మీరు డెఫినెట్గా మీకు వస్తుందని. హూ ఈజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ తీసుకుంటే బుక్స్ ఆథర్స్ అండి. ఓకే, బుక్స్ ఆథర్స్ మీరు చదివేటప్పుడు ఏంటంటే రీసెంట్గా రాసిన బుక్స్ ఏవైనా సరే ఉంటే, అంటే ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కానీ, లేదంటే ప్రధానమంత్రి కానీ, లేదంటే ఎవరైనా మినిస్టర్లు కానీ, ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, ఎవరైనా సరే సోషల్ యాక్టివిస్టులు కానీ, అట్ ద సేమ్ టైం మనకి ఎవరైనా ప్రొఫెషనల్ రైటర్స్ కానీ,
ప్రొఫెషనల్ రైటర్స్ అంటే మనకి ఏంటంటే కంప్లీట్లీ వాళ్ళు లిటరేచర్ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అరవింద్ అడిగా కానీ, లేదంటే మనకి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి అరుంధతి రాయ్ కానీ, లేదంటే వీళ్ళంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ చేతన్ భగత్ కానీ, వీళ్ళంతా మనకి ఏంటంటే కంప్లీట్లీ ప్రొఫెషనల్ రైటర్స్ అనమాట. సో వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఏమైనా సరే మనకి ఇంపార్టెంట్ ఉన్నాయా, సో వాళ్ళు రాసేటటువంటి బుక్స్ని మనకి రీసెంట్గా ఏమైనా వచ్చాయా, అది దేన్ని రిప్రజెంట్ చేస్తున్నది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ తీసుకుంటే రీసెంట్గా పెట్టినటువంటి ప్రభుత్వ పథకాలని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఆత్మనిర్భర్ యోజన మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. దాదాపు మనకి 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది, జీడీపీలో ఒక 10% తీసుకొని. సో కాబట్టి మీరు దాన్ని మీరు ఫోకస్ పెట్టుకొని చదవాలి. ఆత్మనిర్భర్ ప్యాకేజ్తో పాటుగా భారతదేశంలో ఓకే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంత్లో ఏ స్కీమ్స్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేశారన్న దాని మీద కనుక మీరు ఫోకస్ పెట్టుకొని దాని బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చదవగలిగితే మీకు కరెంట్ అఫైర్స్లో అంతకు మించి వచ్చే ఛాన్సెస్ ఉండవండి. యాక్చువల్గా మీరు కావాలంటే ఏ పేపర్ అయినా తీసుకొని చూసుకోండి. మీరు గ్రూప్ 2 తీసుకుంటారా, గ్రూప్ 1 తీసుకుంటారా, యూపీఎస్సీ తీసుకుంటారా, ఏవి తీసుకున్నా సరే టాపిక్స్ ఇవే, స్టాండర్డ్స్ మారుతాయి. ఓకేనా, స్టాండర్డ్స్ మాత్రం మారుతుంటాయి అనమాట. అంటే వీఆర్ఓకి ఇవ్వాల్సిన లెవెల్లో వీఆర్ఓకి ఇస్తారు, గ్రూప్ 2కి ఇవ్వాల్సిన లెవెల్లో గ్రూప్ 2కి ఇస్తారు, గ్రూప్ 1 లెవెల్లో గ్రూప్ 1 ఇస్తారు, యూపీఎస్సీ లెవెల్లో యూపీఎస్సీ. సో కాన్సెప్ట్ అదే, లెవెల్ మాత్రం మారుతుంది. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే కొంత కాంప్రహెన్సివ్ వేలో పర్ఫెక్షన్తో కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు డెఫినెట్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేస్తారండి 100%. సో కాబట్టి గుర్తుంచుకోండి, మీరు ఈ 10 టాపిక్స్ని మీరు గుర్తుంచుకోండి. నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, అలాగే సమిట్స్, అలాగే స్పోర్ట్స్, అలాగే అవార్డ్స్, ఓకే, తర్వాత పర్సన్స్ ఇన్ న్యూస్, రీసెంట్ అపాయింట్మెంట్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్, హూ ఈజ్ హూ, ఓకే, బుక్స్ అండ్ ఆథర్స్, గవర్నమెంట్ స్కీమ్స్. మరి సార్ ఎలా మేము స్టడీ చేయాలి కరెంట్ అఫైర్స్ని, సార్ మాకు సోర్స్ ఏంటి అని అడిగితే మీకు నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయండి. యాక్చువల్గా మీరు విఎంఆర్ లాజిక్స్ యాప్లో కనుక మీరు తీసుకున్నట్లయితే, సో నేనే కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నాను, స్టాండర్డ్ జీకే కూడా ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ చేశాను, హిస్టరీ కూడా ఉంది అందులో, జిఎస్ మొత్తం మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ బుక్స్ విషయానికి వస్తే, మీకు బుక్స్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం వలన మీకు వచ్చేటటువంటి పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే డైలీ న్యూస్ పేపర్కి ఇప్పుడు రేపొద్దున్న ఎగ్జామ్కి మీరు చదివితే ఎలా ఉంటుందంటే దాహం వేసేటప్పుడు మీరు బావి తవ్వినట్టు ఉంటుందన్నమాట. సో అలా చేయకూడదు అనమాట. కొంచెం మీరు ఇప్పటి నుంచి మీరు నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్కి టార్గెట్ చేస్తే మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అయ్యి రాసుకోవచ్చు. బట్ కమింగ్ టు లాస్ట్ 4 or 5 months కాన్సెప్ట్ మీరు చదవాలంటే మీకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి విజేత కాంపిటీషన్స్ తీసుకోండి. ఓకే, సో విజేత కాంపిటీషన్స్ తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో అలాగే మీరు ఇంకా డిఫరెంట్ బుక్స్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే మన యాప్లో నేనైతే పీడిఎఫ్లు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. సో అలా మీకు చాలా వరకు సోర్సెస్ ఉంటాయండి, చాలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు తీసుకోండి. కానీ మేక్ షూర్ దట్ ఆగస్టు నుంచి నవంబర్ దాకా కరెంట్ అఫైర్స్ని మాత్రం మిస్ చేయకుండా చదువుకోండి. ఓకే, దాంతోపాటుగా ఇంకా మీకు మంచి స్కోరింగ్ రావాలి అంటే, జనరల్ స్టడీస్లో ఇంకా స్కోరింగ్ రావాలంటే మీరు ఆల్రెడీ ఫినిష్ చేసి ఉంటారు అందరూ, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ. సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎక్కువగా సైన్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, దాంతోపాటుగా పాలిటీ, హిస్టరీ కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఈ టాపిక్స్ ప్లస్ జీకే కరెంట్ అఫైర్స్ చదివితే మీకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మంచి స్కోరింగ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాంతోపాటుగా మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ కూడా మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు స్టేజ్ 1 క్లియర్ చేస్తారండి. ఆ స్టేజ్ 1 క్లియర్ చేసినటువంటి కాన్ఫిడెన్స్తోని, స్టేజ్ 1 రాస్తున్నప్పుడు మీరు చదివినప్పుడు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్తోని మీరు ఈజీగా స్టేజ్ 2 కూడా మీరు క్రాక్ చేయొచ్చండి. సో ఆ తర్వాత మీకు జాబ్ వస్తుంది రాదు అన్నది డిఫరెంట్ పారామీటర్స్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి సో మనం ఫస్ట్ స్టేజ్ 1ని క్లియర్ చేయాలి అంటే యూ షుడ్ యూటిలైజ్ దీస్ 25 days ప్రాపర్లీ. ఓకేనా, సో బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకేనండి, ఫర్ ఎవ్రీ స్టూడెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.